హలో నమస్తే బాగున్నారా? ఇయాల శుక్రవారం గదా! సినిమా రిలీజ్‌లుంటాయి. పొద్దుగాల పొద్దుగాల సినిమాకి పోయినా. ఏం సినిమా అనుకుంటార్రా? 'బూమ్ బూమ్ బుస్' అని. అర్రె! ఏం సినిమా ఎట్లున్నదో ఎరకైనా మొత్తం డీటెయిల్ చెప్తా చూడుర్రి. ఆ సినిమాలో ఎవరెవరు యాక్టర్ చెప్తా ఫస్టు. 'శ్రీ విష్ణును' మన 'రామకృష్ణను' ప్రియదర్శిని. వీళ్ళు ముగ్గురు ఏమన్నా యాక్టింగ్ చేసిర్రా! ఆళ్ళ ముగ్గురితోనే సినిమా మొత్తం నడిచింది. ఆళ్ళ భుజాల మీద యేసుకొని సినిమా నడిపిచ్చిర్రు. దీని డైరెక్టర్ ఏమో 'శ్రీహర్ష' మంచిగానే తీసిండు. ఆయన రాసుకున్న స్టోరీకి అయితే న్యాయం చేసిండు. స్టోరీ లోపలికి పోయినట్టయితే ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్ నడుతది. పెద్ద అబ్బా! ఇది అద్భుతమైన సినిమా అని చెప్పలేము. ఓకే. నడుతది. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి తీసుకపోయి ఎక్కడ మాల్‌లో పడేసిండు. దెయ్యాల సినిమా లెక్క చేసిండు. ఇక దెయ్యాల సినిమా అనంగానే ఓ అనుకోకుర్రి. అది కూడా రొటీనే ఉంటది. మనం ఆ దెయ్యాల సినిమాలంటే బొచ్చెడు సినిమాలు చూసినాం. దెయ్యాల పట్టుడు, దెయ్యాలాల కొట్టుడు, కసవంటి సినిమాలో గట్లనే ఉంటది. ఇది కూడా గట్లనే ఉంటది. కానీ కొంచెం ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ మాత్రం సూపర్ చేసిండు. అందులో యాక్టింగ్ చేసిన ఆయన ఉన్నాడు. ఆయనైతే సూపర్ యాక్టింగ్ చేసిండు. దెయ్యం క్యారెక్టర్ చేసిన ఆయనే. ఇక మొత్తానికైతే సెకండ్ హాఫ్ కొంచెం మనకి కూర్చుండబెడతది. కొంచెం నవ్విపిత్తది. సీన్‌లు అయితే అద్భుతమైన సీన్‌లు కాదు గానీ నవ్వుతాం. ఎగబడైతే 'జాతిరత్నాలు' సినిమా లెక్క పొట్టు పొట్టు నవ్వం. మంచిగా నవ్వొత్తది. మొత్తానికి సినిమా కామెడీ అయితున్నది గానీ, మ్యూజిక్ విషయానికొత్తే పాటలు, ఆ పాటలచ్చినప్పుడల్లా మనం ఈ పాటకు పోతాం. అంటే పాటలు మంచిగా లేవు. ఇక డప్పులు కొట్టిన ఆయన ఉంటాడు కదా! మ్యూజిక్ కొట్టిన ఆయన. ఆయన ఎందుకు కొట్టిండో ఆయనకే తెలవదు. ఏదో బ్యాక్‌గ్రౌండ్ కొట్టినట్టే కొట్టినట్టున్నది గానీ, అంత అబ్బా! బ్యాక్‌గ్రౌండ్ చూసి పరిచయం ఎంతైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అయితే ఏం కొట్టలేదు. స్టోరీ పరంగా అయితే ఓకే. సినిమా అయితే చూడొచ్చు. ఇంకా కెమెరామెన్ గురించి చెప్పడం మర్చిపోయినా. కెమెరామెన్ అయితే న్యాయం చేసిండు. మంచిగానే రిచ్‌గా తీసిండు. మంచిగా దానికి తగ్గట్టు అన్ని ఫ్రేమ్‌లు, గీములు పెట్టిండు. ఓకే. కెమెరాకైతే మనం ఓటేయొచ్చు. దానికి చూడొచ్చు అంత మంచిగా. కానీ ఒక మ్యూజిక్ నచ్చలే గానీ కెమెరా అయితే మంచిగానే ఉన్నది. స్టోరీ పరంగా అయితే వావ్! అనే స్టోరీ అయితే ఉండది. యావరేజ్ స్టోరీ. పర్వాలేదు. కొన్ని సీన్‌లలో నవ్వుకోవచ్చు. ఇక డైలాగ్ విషయాలకత్తే డైలాగులయితే మంచిగా వేలినాయి. ఇయాల బూతు బూతు డైలాగులు గూడా ఉంటాయి. అవి గూడా మంచిగానే వేలినాయి. అవి గూడా మనం నవ్వుకుంటాం. కొంచెం అనిపిత్తది అర్రె! గిసొంటి మాటలు పెట్టినా అనిపిత్తది కానీ మంచిగానే ఉంటది. ఇగ గ్రాఫిక్స్ విషయానికత్తే అబ్బబ్బబ్బా! ఎంత మంచి గ్రాఫిక్స్ అంటాను అనుకుంటార్రా? లేదు. ఆ సీరియల్‌లో గూడా గ్రాఫిక్స్ గట్లనే వాడతారు. గట్లనే ఉన్నది. అద్భుతమైన గ్రాఫిక్స్ అయితే ఏం లేదు. ఇక చూసినట్టయితే సినిమాల మనం మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈళ్ళ ముగ్గురు కామెడీలే. మంచిగా నవ్విచ్చిర్రు. అప్పట్లో 'జాతిరత్నాల' ఆళ్ళు ముగ్గురు ఎట్లా నవ్విచ్చిర్రో, ఈళ్ళు కూడా మంచిగా నవ్విచ్చిర్రు. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాల హీరోలు ఏమి లేవు. ఇగ ఈ సినిమా రిలీజ్ అయింది కదా! ఇగ కాంపిటీషన్ అయితే ఈళ్ళకి ఏముండదు. మంచిగానే నడుత్తది. ఇగ మనం రేటింగ్ ఇచ్చే పరిస్థితి చూసినట్టయితే, మనం ఎందుకు రేటింగ్ ఇత్తాం? మనం మంచిగుందా, మంచిగా లేదా అని చెప్తాం. చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. మంచిగా నవ్వుకోండి. అంతేనా? సరే మరి ఉంటా మరి. నెక్స్ట్ టైమ్‌కి ఇంకో సినిమా గురించి చెప్తా. చలో మరి. బాయ్.